దీన్ని బట్టి మనం పనిచేసే గురు సాక్షాత్ పరబ్రహ్మసన నిలబెట్టినటువంటి సమాజం మనది. ప్రాచీన కాలం నుండి ఆధునిక కాలం వరకు గురు పరంపర కొనసాగుతూనే ఉంది. గురువును ఆశ్రయించిన వాడు, గురువును నమ్మిన వాడబడుతుందని కొఠారి చెప్పిన మాటలు అక్షర సత్యం. ఈ జాతికి అవసరమైన పౌరులను తీర్చిదిద్దే కర్మశాల బడి, ప్రభుత్వ బడులు నిరుపేద విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపుతూ ఈ సమాజానికి ఎంతోమంది మహనీయులను అందించాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు కూడా సర్కారు బడిలో చదువుకున్న పూర్వ విద్యార్థి. తరగతి గదుల్లో తీర్చిదిద్దిన నిత్య కృషి రాజ్యాల సరసన నిలబట్టే వాయు భారత నిర్మాత పైకి పునఃస్వాగతం పలుకుతూ ఈ కార్యక్రమానికి దినోత్సవ సందర్భంగా ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి గౌరవ జిల్లా కలెక్టర్ మేడం గారు, వేదిక పైన నా మిత్రుడు ఉమామహేశ్వర్ గారు, కాకుండా ప్రపంచానికి అంతా కూడా ఇది వర్తిస్తుంది. ఏ దేశం ఏదైనా కూడా ఆ దేశం యొక్క భవిష్యత్తు ఎక్కడ నిర్మితం అవుతుందంటే తరగతి గదిలో ఉపాధ్యాయుని సన్మానించుకోవడం. అంటే రకరకాల వృత్తి వాళ్ళు ప్రపంచంలో మనకు కనిపిస్తూ ఉంటారు. ఒకసారి మనం ఎట్లాంటి వృత్తి వాళ్ళు అని చెప్పేసి ఒకసారి మనం వేరే చేసుకుంటే ఒకసారి వారు చేసినటువంటి సేవలకి జిల్లా స్థాయి పురస్కారం అందుకుంటున్నందుకు విద్యాశాఖ పక్షాన మరొకసారి అభినందన తెలియజేస్తూ శ్రీమతి రాణి మాలినీదేవి గారు జి రుక్మిణి గారు రెడీగా ఉండాలి. మునిమోక్షం ఎంపీ అనవాడ మేడం మేడం. తర్వాత బిఎస్హెచ్ఎం శ్రీ జి వెంకట నాగేంద్ర ప్రసాద్ గారు ఎల్ఎఫ్ఎల్హెచ్ఎం జానపేట మేడం. డిఓ గారు రెడీగా ఉండాలి. మేడం మేడం. విష్ణువర్ధన్ గారు డిఓ గారు డిఓ గారు బి జగన్మోహన్ శ్రీమతి కవితాదేవి గారు ఎస్ మణికొండ గ్రామీణ మేడం ఇక్కడ చూడండి మేడం. 1 సెకండ్. ఎంపీ అడ్డాకులు తిమ్మాయిపల్లి తాండా బలనా బలనా మేడం. మేడం 1 సెకండ్. మారుమూల ప్రాంతాలు నాదోనుకుంట ఎంపీ దేవకర సార్ సార్ ఇక్కడ చూడండి సార్. 1 సెకండ్ సార్. వారికి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం లభించినందుకు వారికి అభినందనలు తెలియజేస్తున్నాం. మేడం మేడం ఇక్కడ చూడండి సార్. 1 సెకండ్. తర్వాత శ్రీ జయప్రదాదేవి హెచ్డిపిఎస్ ఆనవాడ ఎంపీ ఆనవాడ మేడం. సార్ సార్ అందరూ 1 సెకండ్. శ్రీ సురేందర్ రెడ్డి గారు హెచ్డిపిఎస్ పుట్టపల్లి ఎంపీ కౌగుళ్ళ మేడం ఇచ్చి రాలే అందరు. 1 సెకండ్. అమ్మాయి వద్దని కేజీబీవీ నవాపేట్ వారిని కూడా వేదిక ముందు రావాల్సిందిగా 1 సెకండ్. ఈరోజు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి జయంతి సందర్భంగా మనం జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటున్నాం, గురు పూజోత్సవం జరుపుకుంటున్నాం. సభలో పాల్గొంటున్న గురు బ్రహ్మలందరికీ కూడా నమస్కారం. పద్యం చదివారు. అంటే గురువు అంటే బ్రహ్మ, గురువు అంటే విష్ణు, గురువు అంటే మహేశ్వరుడు. ముగ్గురు కలిసిన వాళ్ళు గురువులు. సో గురువు సాక్షాత్ పరబ్రహ్మ. ఈ గురు పూజోత్సవం సందర్భంగా అవార్డులు అందుకుంటున్న 38 మంది ఉపాధ్యాయులందరికీ కూడా ముందుగా అభినందనలు, శుభాకాంక్షలు. అదేవిధంగా మన జిల్లా నుంచి రాష్ట్ర స్థాయిలో అవార్డు అందుకుంటున్న 3 టీచర్స్ కూడా మనకి కోయికొండ, నవాబ్పేట, దేవరకట్ట ఈ 3 మండలాల టీచర్లకు కూడా శుభాకాంక్షలు.
అదేవిధంగా పాలమూరు యూనివర్సిటీ నుంచి కూడా ఒక స్టేట్ అవార్డు వచ్చినట్టుంది మనకి, ఒక లెక్చరర్ గారికి. వారికి కూడా ఈ సభ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. విద్యకి ఎంత ఇంపార్టెన్స్ ఉంది, ఎంత ప్రాముఖ్యత ఉంది అనేది నేను ఇప్పుడు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక వ్యక్తి జీవితంలో ఫస్ట్ వాళ్ళ తల్లిదండ్రుల తర్వాత అత్యంత ప్రభావం చూపించేది వాళ్ళ టీచర్స్, గురువులే. మనకి వివిధ శాఖల్లో కూడా అంటే చాలా డిపార్ట్మెంట్స్ మనకి మన డే టు డే లైఫ్ లో టచ్ లోకి రాకపోవచ్చు, వాళ్ళని మనం కలవాల్సిన అవసరం మనకి రాకపోవచ్చు, వాళ్ళతో మనకి పని లేకపోవచ్చు. కానీ విద్యాశాఖ ఒక్కటే ప్రతి మనిషి జీవితంలో కూడా ప్రతి చిన్నప్పటి నుంచి వాళ్ళు పెద్ద అయ్యే వరకు కూడా గైడ్ చేసే శాఖ. సో అంత గొప్ప శాఖని కూడా మీరు చాలా చక్కగా ముందుకి తీసుకువెళ్తున్నారు. బేసిక్ గా చెప్పాలంటే నాది కూడా టీచర్స్ ఫ్యామిలీయే. సో మా ఫాదర్ మదరు ఇద్దరు కూడా టీచర్స్ గా చేసిన వాళ్ళే. అయితే అందులో ప్రైమరీ స్కూల్స్ లో పిల్లలకి ముఖ్యంగా ఆ రీడింగ్ స్కిల్స్ కానీ, రైటింగ్ స్కిల్స్ కానీ, అరిథమెటిక్ స్కిల్స్ కానీ, కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ చిన్నప్పుడే పిల్లలు ఎక్కువ భాషలు నేర్చుకుంటారు. సో అది చాలా క్రిటికల్ ఏజ్. కాబట్టి మనం వీటి మీద ప్రైమరీ స్కూల్ స్థాయిలో ఎక్కువగా ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వాళ్ళు 5th క్లాస్ దాటి వచ్చాక ఇంకా 6th క్లాస్ 7th క్లాస్ అని ఇంకా వాళ్ళకి ఆ సబ్జెక్ట్స్ కి సంబంధించిన అంశాలు మనం బోధించడం ఇవన్నీ చేస్తాం. ఇంకా కాలేజెస్కి వచ్చేటప్పటికి వాళ్ళకి ఇష్టమైన సబ్జెక్ట్స్ వాళ్ళు సెలెక్ట్ చేసుకోవడం, అందులో వాళ్ళ కెరియర్ ని వాళ్ళు నిర్మించుకోవడం, ఇట్లాంటివన్నీ జరుగుతుంది. బట్ ఓవరాల్ గా క్యారెక్టర్ బిల్డింగ్, పర్సనాలిటీ డెవలప్మెంట్ ఇవన్నీ కూడా ప్రైమరీ స్కూల్ స్థాయిలో జరుగుతాయి. కాబట్టి ముఖ్యంగా ప్రైమరీ స్కూల్ టీచర్స్ దీని మీద చాలా ఎక్కువ ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది.